ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులైన మొదటి రాశి మేషరాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా వీళ్ళ గ్రహ గోచారం ఏంటంటారు ఈ మాసంలో? అదే ఆగస్టు నెలలో మనకి కొన్ని ముఖ్యమైన విషయాల్లోకి వచ్చేప్పటికి ఏంటంటే గురుమౌఢ్యం అనేది ఉంటుంది. యాక్చువల్గా జూలై నుంచి మనకి జూలై 15 స్టార్ట్ అయ్యి ఇప్పుడు నడుస్తుంది. ప్రస్తుతం అయితే 3 నడుస్తుంది. అది ఆగస్టు నెలలో ఎండ్ అవుతుంది 11వ తారీఖు ఇంచుమించుగా మౌఢ్యం. సో అప్పుడు తర్వాత మనకి కొద్ది రోజుల్లోనే శ్రావణ మాసం బిగిన్ అవటం అంటే ఇంచుమించు 13వ తారీఖు నుంచి బిగిన్ అవుతుంది. అంటే ఇంకా అక్కడి నుంచి ముహూర్తాలు మళ్ళీ ప్రారంభం అవుతాయి. సో ఆగస్టు నెలలో మనకి ఉన్న మెయిన్. తర్వాత అదే నుంచి మనకి శ్రావణ మాసం కూడా బిగిన్ అయిపోతుంది. సో ఇంక ఇక్కడ నుంచి ఆడవాళ్ళకి పండగ. సో అక్కడి నుంచి నోములు పట్టే వాళ్ళు నోములు పట్టుకోవటం, తర్వాత వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకోవటం ఇత్యాది విశేషాలు ఉంటాయి. అయితే మనకి జనరల్గా వరలక్ష్మి వ్రతం అనేది ఆగస్టు ఏదైతే మొదటిగా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఏదైతే ఉంటుందో దాన్ని వరలక్ష్మి వ్రతంగా చేసుకోవటం అనేది చాలా మందికి తెలిసిన విషయం. సో జనరల్గా 2వ వారం వస్తుంది. అంటే ఇప్పుడు మనకి గురువారం నాటి శ్రావణ మాసం బిగిన్ అయ్యి రావటమే మొదట శుక్రవారం అనేది 14వ తారీఖు శ్రావణ శుక్రవారం మొదటిది. సో ఆ లెక్కను చూసినప్పుడు 21వ తారీఖు 2వ శుక్రవారం కాబట్టి వరలక్ష్మి వ్రతం చేసుకోవటం అనేది చాలామంది ఆటోమేటిక్గా చేసేసుకుంటారు. కానీ వివిధ భవిష్యత్తర పురాణం కానీ నిర్ణయ సింధు, ధర్మసింధు ఇత్యాది గ్రంథాలు పరిశీలించడం మీదట ఏ రోజైతే పౌర్ణమితో కనుక ఒకవేళ శుక్రవారం వచ్చినట్టయితే అది మరింత విశిష్టమైనది వరలక్ష్మి వ్రతం. కనుక 3వ శుక్రవారం మనకి పౌర్ణమితో కలిసి రావటం అనేది జరిగింది. సో అందుకని నిజానికి ఏంటంటే 2వ వారం చేసుకుంటే తప్పు అని కాదు, పౌర్ణమి ముందు వచ్చింది కూడా చేసుకోవచ్చు అని మనకి గ్రంథాలు పేర్కొన్నాయి. కానీ దీంతో పోలిస్తే మరింత విశిష్టమైనది 3వ వారం పౌర్ణమితో కలిసి శుక్రవారం వస్తుంది. కనుక ఈ ఆగస్టు నెలలో మనకు ముఖ్యమైన కన్ఫ్యూజన్ ఏదైనా ఉంటే కొంతమందికి ఇది ఉంటుంది. అంటే పౌర్ణమి వచ్చింది కదా, పౌర్ణమి నాడు చేసుకోవాలా లేదా యథావిధిగా 2వ వారం చేసుకోవాలా, ఆ రకంగా కొంత కన్ఫ్యూజన్ ఉండటం అనేది ఉంటుంది. కానీ ఏది బెటరు అంటే కనుక, ఏది బెస్ట్ అంటే కనుక, ఏది ఉత్తమం అంటే కనుక పౌర్ణమితో వచ్చిన దానికి మరింత ప్రాధాన్యత ఇవ్వమని మనకి గ్రంథాలు పేర్కోవటం అనేది జరిగింది. కనుక 3వ వారం 28వ తారీఖు చేసుకోవటం ఉత్తమం. అలాగే 2వ వారం పౌర్ణమి ముందు 2వ శుక్రవారమే కాబట్టి చేసుకుంటే తప్ప అంటే తప్పు కాదు. ఏది ఉచితము, ఏది ఉత్తమము అంటే మాత్రం 28వ తారీఖు పౌర్ణమితో కలిసి వచ్చింది చేసుకుంటే మంచిది. ఎందుకంటే పౌర్ణమి కానీ ఇటు అమావాస్యలు కానీ లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి. సో మనం చేసేది వరలక్ష్మి వ్రతం కాబట్టి పౌర్ణమి నాడు కలిసి వచ్చింది కనుక పౌర్ణమి నాడు చేసుకుంటే మరింత శుభం. అయితే పౌర్ణమి ఆ రోజు ఇంచుమించు ఉదయం 9:30తోనే ఉంటుంది. సో అందుకని ఎవరైనా సరే వరలక్ష్మి వ్రతం కానీ వివిధ పూజాది కార్యక్రమాలు కానీ చేసుకుంటే మ్యాక్సిమం 9:30 లోపు చేసుకుంటే కనుక చాలా ఉత్తమమైన కాలం. కనుక అది ఆగస్టులో మనకి ప్రత్యేకంగా ఉంది. మంచి పండగ, అందరూ ముఖ్యంగా స్త్రీలందరూ ఇష్టంగా చేసుకునే పండగ. సో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకునే దానికి ఇదొక నివృత్తి. దీని గురించి ఒక స్పెషల్ వీడియో కూడా చేద్దాం గురుగారు తర్వాత. మరి మేషరాశి వారికి ఎలా ఉంటుందంటారు? సో మేషరాశి వారికి వచ్చేప్పటికి ఏంటంటే ఆరోగ్య విషయంలో ఎప్పటికైనా మనం గత దినాలుగా చెప్తూనే ఉన్నాము. అందులో ఈసారి కూడా ఇప్పుడు మళ్ళీ కొన్నాళ్ళ పాటు కుజుడు బుధుడు రాశిలోకి ప్రవేశించడం, అంటే ఆగస్టు 2వ తారీఖు నుంచి బుధ రాశిలోకి అంటే మిథున రాశిలోకి కుజుడు ప్రవేశించడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల ముఖ్యంగా ఈ తలకు సంబంధించిన విషయాల్లోనూ తర్వాత చర్మానికి సంబంధించిన విషయాల్లోనూ సాధారణంగా మేషరాశి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సో ఆరోగ్య విషయంలో మాత్రం మధ్య మధ్యలో ఇబ్బందులు వచ్చే పరిస్థితులు అయితే ఎక్కువ ఉంటాయి. తర్వాత బుధుడు అంటే వీళ్ళకి ఉద్యోగాలకి కారకుడు, ఆయన ఇదే నెలలో మనకి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం అనేది ఉంటుంది ఆగస్టు 14వ తారీఖు వరకు. అయితే ఆగస్టు 14 దాటాక మళ్ళీ సింహరాశిలోకి ప్రవేశిస్తే మళ్ళీ కొంత మంచి ఫలితాలు పెరుగుతాయి. సో మొదటి 2 వారాల్లో మాత్రం వృత్తి ఉద్యోగాల్లో చికాకులు ఎదుర్కోవటం అనేది ఒకటి, తర్వాత బంధుమిత్రాదులతో ఏవో రకమైన అపార్థాలు తాత్కాలిక విరోధాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. సో
మిగతా అన్ని విషయాల్లో ఎక్కువ శాతం యథాప్రకారంగానే మంచి విషయాలు ఉండటం అనేది జరుగుతుంది. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసం? అయితే మ్యాథ్స్ రాసి వారికి విద్యార్థులకు వచ్చేప్పటికీ ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు మొదటి 2 వారాల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది, సో కొంత చపలచిత్తంతో ఇబ్బంది పడటం అనేది, నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఎప్పుడైతే పంచమ స్థానంలోకి బుధుడు చేరుకోవటం అనేది ఉంటుంది, తర్వాత మళ్ళీ ఇంచుమించు 2వ వారంలోకి వచ్చేప్పటికి రవి కర్కాటకంలోకి ప్రవేశించడం అనేది, తర్వాత సింహంలోకి ప్రవేశించడం అనేది ఇవన్నీ ఉంటాయి వరుసగా. సో అందుకని క్రమంగా మంచి ఫలితాలు పొందటం అనేది ముఖ్యంగా 2వ వారం దాటిన తర్వాత నుంచే ఎక్కువ మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుందంటే? ఉద్యోగ రంగంలో ఇందాక మనం చెప్పుకున్నాం, తాత్కాలికంగా అంటే ఇంచుమించుగా చెప్పాలి అంటే కనుక మేష రాశి వాళ్ళకి ఎక్కువ శుభ ఫలితాలు అయితే 2వ వారంలోనే ఉంటాయి. మొదటి 2 వారాలు కొంత ఒడిదుడుకులతో వెళ్ళటం, తాత్కాలికంగా ఏవో రకమైన ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం, తర్వాత కొత్తగా ఉద్యోగం రావాలి అనుకునే వాళ్ళకి కూడా నోటి దాకా వచ్చినట్టే వచ్చే అవకాశాలు ఏదో విధంగా చేజారిపోతాం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే శుక్రుడి ప్రస్తుతానికైతే కనుక మనకి కర్కాటకంలో ఉండి తర్వాత 2వ తారీఖు నుంచి ఇప్పుడు సింహరాశిలోకి మారటం అనేది ఉంటుంది. ఇంచుమించు నెలాఖరు వరకు కూడా శుక్రుడు అక్కడే ఉంటాడు. 29 ఆ టైంకి వచ్చేప్పటికి కన్యలో నీచంలోకి రావటం అనేది ఉంటుంది. సో కన్యరాశిలోకి ప్రవేశించే వరకు వృత్తి ఉద్యోగాల్లో కొంత డెవలప్మెంట్స్ అవి పెరగటం అనేది ఉంటుంది. ఎప్పుడైతే నీచ పడతాడో అక్కడి నుంచి ధనస్థానం అంటే ఆర్థికంగా కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం, అధిక ధన వ్యయం వంటి ఫలితాలు ఉండటం అనేది అయితే కనుక జరుగుతుంది. మరి కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణానికి సంబంధించినంత వరకు మరీ చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఏమి ఉండవు. తాత్కాలికంగా కోపతాపాలు వచ్చినప్పటికీ కూడా అలా వచ్చి అలా పోవటం అనేది అయితే ఉంటుంది. ఆయాన్ని మళ్ళీ బాయ్ అంటాం అనేది అయితే ఉంటుంది. సో మరీ బెంగపడాల్సినంత అవసరం అయితే కనుక లేదు. గురుగారు, ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో అసలు శ్రావణ మాసం స్టార్ట్ అయినాక వివాహ ముహూర్తాలు కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి సక్సెస్ అవుతుందంటారా వివాహం? ఖచ్చితంగా. ఎందుకంటే ఇంచుమించు అలాగా ఎప్పుడైతే కన్యారాశి అంటే మ్యాక్సిమం పీరియడ్ అంతా కూడా శుక్రుడు సింహరాశిలోను కర్కాటక రాశిలోనే ఉండటం అనేది జరుగుతుంది. అంటే ఆగస్టు 2 నుంచి కర్కాటకం నుంచి సింహంలోకి మారటం అనేది శుక్రుడు ఉంటుంది. మళ్ళీ ఇంచుమించు నెలాఖరికి వచ్చేప్పటికి 29 ఆ టైంకి ఇంచుమించుగా వచ్చేప్పటికి కన్యలోకి ప్రవేశించమాట. సో మేజర్గా అయితే కనుక 29 మ్యాక్సిమం అంటే ఆగస్టు 29 వరకు. సో అందుకని ఖచ్చితంగా మంచి ఫలితాలే ఉంటాయి కనుక ఖచ్చితంగా వారు అంటే కొత్తగా వివాహం కావాలనుకునే వాళ్ళు, తర్వాత ఇప్పటిదాకా భార్యాభర్త మధ్య చిన్న చిన్న భేదాలు ఏదైనా ఉంటే అవి నెలాఖరులో తాత్కాలికంగా వస్తాయి. అప్పటిదాకా వాళ్ళిద్దరి మధ్య కూడా చక్కగా పరస్పర అవగాహనతోనే పావులు కావడం ఏదైతే ఉంటుంది. సో అందుకని కుటుంబ జీవితం బాగుంటుంది, కొత్తగా పెళ్ళి అవ్వాలనుకునే వాళ్ళకి కూడా బాగుంటుంది. గురుగారు, ఈ మాసంలో ఎవరైనా పెట్టుబడులు పెడదాం అనుకునేవారు, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకునేవారు చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా చేయొచ్చు. ముఖ్యంగా మెడికల్కి సంబంధించిన వ్యాపారాలు చేయాలనుకునే వారికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత బట్టలకు సంబంధించిన వ్యాపారాలు ఏమైనా చేయాలనుకుంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. కాస్మెటిక్ రంగానికి సంబంధించినంత వరకు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత బ్యూటీ పార్లర్లు కానీ, తర్వాత సెలూన్స్, అది ఏమంటాం స్పా అంటాం కదా, సో బ్యూటీ స్పా అటు యూనివర్సల్ అంటే యూనిసెక్స్ అంటే మగాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ఎవరికైనా కానీ మంచి ఫలితాలు ఉండడానికి ఉంటుంది. అలాంటి వ్యాపారాలు చేయాలనుకునే వారికి మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత బట్టలను మనం చెప్పుకున్నాం, తర్వాత టైలరింగ్ కూడా బొటిక్స్ అలాంటి వాళ్ళు కూడా పెట్టుకోవడానికి మంచి ఫలితాలు ఉంటాయి. మరి గురుగారు, మొత్తం మీద చూస్తే వీళ్ళకి ప్రథమార్థం బాగుంటుందంటారా, అమావాస్య తర్వాత ద్వితీయార్థం బాగుంటుంది? ఖచ్చితంగా ద్వితీయార్థమే మంచి ఫలితాలు మరింత పెరిగే సూచనలు అయితే కనుక ఎక్కువ కనపడుతుంది. ఇంచుమించుగా ఆగస్టు 29 దాకా కూడా ఎక్కువ శాతం అయితే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. మరి ఈ మాసం మొత్తం ఇంకా బాగుండాలంటే ఏ దైవనామస్మరణ బాగుంటుంది అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? సో ఖచ్చితంగా మనం ఏంటంటే ఈ నెలంతా కూడా మెయిన్ ఇప్పుడు ఈసారి వీళ్ళకి చెప్పే ఫలితాలన్నింటిలో కూడా లక్ష్మీదేవిని ఎవరిని పూజ, ఎందుకంటే మనకి ఇప్పుడు రానున్న ఆగస్టు అంతా కూడా సాధారణంగా ఎక్కువగా లక్ష్మీదేవిని పూజించడం అనేది ఉంటుంది. కాబట్టి ఈసారి స్పెషల్గా మనం ఏం చేస్తున్నామంటే ఖచ్చితంగా మేషరాశి వాళ్ళు ఈసారి సంతాన లక్ష్మిని పూజించినట్టయితే కనుక, అష్టలక్ష్ముల్లో మనకి వివిధ లక్ష్ములు ఉంటాయి కదా, ఈ సంతాన లక్ష్మిని పూజించడం వల్ల ఏం మంచి జరుగుతుంది అంటే కనుక వీళ్ళకి కొంతవరకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం అనేది, ముఖ్యంగా ప్రథమార్థం ఏదైతే మొదటి 15 రోజుల్లో కొంత ఇబ్బందులు ఎక్కువ పడే ఉంది అన్నట్టు తొందరపాటు నిర్ణయాలు ఉంటాయని చెప్పాం. సో ఈ సంతాన లక్ష్మి వల్ల ఏంటంటే పంచమ స్థానం అనేది, అంటే సంతానం అనేది జాతకాల్లో పంచమ స్థానం. సో పంచమ స్థానం అనేది మన బుద్ధి స్థానం. సో అందుకని నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ అవుతుంది. పైగా ఇక్కడ ఈ సంతాన పరంగా ఉండే చికాకులు కానీ, తర్వాత సంతాన అభివృద్ధి కానీ,
అంటే మన ఇంట్లో నేను మాస్టర్స్ అనుకోండి, నా పిల్లలు ఎవరైనా విద్యార్థులు ఉన్నారనుకోండి, వాళ్ళ పరంగా ఏదైనా సరే నేను వ్యాకులత చెందితే ఆ వ్యాకులత పోగొట్టడానికి. సో అందుకని ఈ నెల అంతా కూడా వీరికి సంతాన లక్ష్మికి సంబంధించిన స్తోత్రం చదువుకోవటం, లేదా సంతాన లక్ష్మి అష్టోత్తరం కూడా ఉంటుంది. దాన్ని మనం శుక్రవారం లక్ష్మీదేవికి ఆ సంతాన లక్ష్మి అష్టోత్తరం చదివి పూజ చేసినా కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు ఉంటాయి. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో మేషరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి.